ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం వ్యాధు. గురుగారు, ఇప్పుడు భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి ఏ నక్షత్రం చూసి వివాహం అనేది చేయాలి? భరణి నక్షత్రం అనేసరికి మనం మళ్ళీ ఇక్కడ అమ్మాయిని చూసుకుందామండి. అంటే అమ్మాయి ఇంపార్టెంట్ కదా. మ్యారేజ్ అనేసరికి ఇంటికి వచ్చే కోడలు పిల్ల సరైన నక్షత్రంతో వచ్చిందా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అంటే పుట్టినటువంటి మెట్టినకి మారేది ఆడపిల్ల, మగపిల్లడు అక్కడే ఉంటాడు, గోత్రం ఏం మారదు. సో ఆడపిల్ల నక్షత్రాన్ని ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఆడపిల్ల నక్షత్రం భరణి నక్షత్రం అయితే ఆ అమ్మాయికి సరైన వరుడు కావాలంటే ఏ నక్షత్రం మనం చూడాలి. మనం ఇందాక అశ్వినికి భరణి ఎలా అనుకున్నా భరణికి అశ్విని కూడా అలాగే సూట్ అవుతుంది. సో భరణి నక్షత్రం వాళ్ళు ఎవరైతే పుట్టి ఉంటారో భరణి నక్షత్రం వాళ్ళు అశ్విని నక్షత్రం ఉన్న అబ్బాయిని కానీ చూడడం ప్రయత్నం చేస్తే పరమమిత్ర తార అవుతుందన్నమాట. అది పరమమిత్ర తార అంటే మిత్రత్వం పెరుగుతుంది, స్నేహభావంతో ఉంటారు, స్నేహభావంగా ఉండి వాళ్ళు స్నేహంగా వాళ్ళ యొక్క అన్యోన్యతతో ఎంతో చక్కగా వాళ్ళ యొక్క వైవాహిక జీవనం ఉంటుంది అని చెప్పి భరణి నక్షత్రాన్ని కూడా మనం కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అన్నమాట. అలాగే మనం చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క భరణి నక్షత్రానికి అది అశ్విని నక్షత్రం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే భరణి నక్షత్రానికి ఇంకోటి మనకు కనబడేది ఏంటంటే కృతికా నక్షత్రం కనబడుతుంది. కృతికా నక్షత్రం కూడా కొంత సంపదనిచ్చే నక్షత్రం అని చెప్తామన్నమాట. సో ఆడపిల్లది భరణి నక్షత్రం అయినప్పుడు కృతికా నక్షత్రం ఉన్న వ్యక్తి ఏదైతే మగపిల్లడు ఉన్నాడో మనం కానీ చూడడానికి ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళడం మన పిల్ల అన్ని రకాల సిరి సంపదలతో ఆ ఇంట్లోకి వెళ్ళిన తూలుతుంది, చక్కగా ఉంటుంది, మన ఇంటిని సంరక్షిస్తుంది, అన్ని రకాల భోగభాగ్యాల మధ్య అమ్మాయి ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటున్న భావంతో మనకు ఆ రకంగా కృతికా నక్షత్రాన్ని మనం చూడవచ్చు అనమాట. అలాగే అమ్మాయిది భరణి నక్షత్రం, నక్షత్రాధిపతి ఆల్రెడీ శుక్రుడు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఆ శుక్రబలంతో వెళ్తుంది కాబట్టి ఎవరింటికి వెళ్ళినా కొంత ఒక టర్నింగ్ పాయింట్ అని ఉంటుంది, మంచి ఫార్చ్యూన్ ఉంటుంది. మనం మామూలుగా నక్షత్ర బలంలో కొంత కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మన నక్షత్రాలను మ్యాచింగ్ అనేది చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే మనం చూసుకుంటే భరణి నక్షత్రానికి మనకు మృగశిర నక్షత్రం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మృగశిర నక్షత్రం ఉన్న వాళ్ళని చేసుకుంటే ఏంటంటే మనకు సాధన తార కింద వెళ్తుండే ఒక సాధకుడిగా ఈ అమ్మాయి మళ్ళా వెళ్ళి ఆ ఇంట్లో ఒక సక్సెస్ కొంతమంది ఆడపిల్లలు ఇంట్లోకి రాగానంటే ఇంట్లోని అడ్మినిస్ట్రేషన్ అంతా బాగా చూస్తుంటారు. ఇంట్లో భర్తే కాకుండా మామగారిని అత్తగారిని అందరినీ జాగ్రత్తగా టాబ్లెట్ చూస్తున్న మన పాత సినిమాలు చూస్తాం, మాయగారి టాబ్లెట్ వేసుకోవడం చూపిస్తుంటుంది. ఈ మాయగారి మీద ప్రేమ ఏంటి ఎక్కువ అనుకుంటాం మనం. అదేంటంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా బాగా చూసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే అత్తగారిని మామగారిని ఇంకా అన్నయ్యలు బావగారు మరుదులు వీళ్ళంతా అందరినీ చూసుకుని ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక సిస్టమేటిక్గా ఉండాలి చేయాలని ఒక తత్వంతో అనుకునే వాళ్ళకి అనుకుంటే మగపిల్లలు అనుకుంటే అటువంటిప్పుడు ఈ భరణి నక్షత్రానికి మనకు అది మృగశిర నక్షత్రం అది ఆ రకంగా సెట్ అవుతుందన్నమాట. ఆ కాంబినేషన్ అలాగ ఉంటుంది యాక్చువల్గా. సో మనం ఇంటికి తీసుకొచ్చే అమ్మాయి భరణి మనకు మృగశిర నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రం అమ్మాయిని కానీ తెచ్చుకుంటే వాళ్ళ ఇంటిలో పారితే ఒక అడ్మినిస్ట్రేషన్ చాలా బ్రహ్మాండంగా హ్యాండిల్ చేయడం జరుగుతుంటారు. అంటే పాజిటివ్గా ఉంటుంది. ఇదంతా పాజిటివ్ మనం తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకునే ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పాజిటివ్ వేవ్స్ ఓన్లీ. సో అలాగే మనం వెళ్తుంటే ఏంటంటే ఈ భరణి నక్షత్రం వాళ్ళు ది నెక్స్ట్ పార్ట్ ఏంటంటే పునర్వసు నక్షత్రానికి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఈ పునర్వసు నక్షత్రం చేసుకున్నా బాగుంటుంది అనమాట. ఈ పునర్వసు నక్షత్రం వస్తే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ సాధన తార ఒకటే కాకుండా మంచి ఫలితాలు కూడా ఇవ్వడం కూడా పునర్వసు నక్షత్రం ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఒకంగా చెప్పాలంటే ఓవరాల్గా అందరితో సమన్వయపరచుకునేటట్టు ఉంటుంది ఆ అమ్మాయి అందరితో కలిస్తే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పునర్వసు నక్షత్రం మగపిల్లడు ఉన్నాడు. సో మనం ఏంటంటే భరణి నక్షత్రం అమ్మాయి కానీ మీ ఇంటికి వస్తే ఆ భర్తని ఒక ఫామ్లోకి తీసుకురావడమే కాకుండా అందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్తామన్నమాట. సో ఇవాళ రేపు ఇవన్నీ చాలా అవసరం పడుతున్నాయి. కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రేపు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు విడిగా కూడా చాలామంది ఉంటున్నారు. తల్లిదండ్రులు చెప్పి మీరు వేరేగా మీ పని చూసుకుంటారా, మీకు ఎందుకు తలనొప్పి, మీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి అంటుంటారు. అలా అన్నప్పుడు కూడా అంటే మనకు ఇలాంటి నక్షత్రం ఆ పునర్వసు నక్షత్ర కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తున్నట్టు అన్నమాట. సో అలాగే మనం తీసుకుంటే ఆశ్లేష నక్షత్రం ఇది కూడా వస్తామండి. ఆశ్లేషం మిత్రతార అవుతుందన్నమాట. మిత్రత్వంతో కలిసి లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే కాంబినేషన్స్ ఇవి చాలా బాగుంటాయి. భరణికి ఆశ్లేష అనేది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలా బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుందన్నమాట. వాళ్ళు ఆ రెండు కాంబినేషన్స్ బెస్ట్ కాంబినేషన్స్ అంటుంటారన్నమాట.
సో ఇలాగేంటంటే మనం ఆడపిల్ల దగ్గర నుండి నక్షత్రాలు మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనకంటే ఏ నక్షత్రం ఆడపిల్ల మనకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు లాస్ట్లో మాట్లాడుతున్న ఆశ్లేష నక్షత్రం ఉందాం. సో భరణి నక్షత్రం వస్తే ఆమె మంచి ఫ్రెండ్లీగా అందరితో ఉంటుంది, చక్కగా బాగుంటుందని చెప్పి మనం ముందుకెళ్ళడానికి అవకాశం అనమాట. మన ఇంట్లో ఒక ఐడియా అనేది మనకు ఉంటాయి. ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనం ప్లాన్ చేసుకోవడము. తర్వాత ఇప్పుడు చెప్పిన 5 నక్షత్రాలు ఇలా 15 నక్షత్రాలు సూట్ అవుతాయి. అయితే అంటే మనం 5 నక్షత్రాలు ఇప్పుడు ఎందుకు చెప్తామంటే ఈ 5 నక్షత్రాల్లో ఏ నక్షత్రంతో మన నక్షత్రం పొంతన చేసేటప్పుడు పాయింట్స్ చూస్తారు. పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, మనకు 36 పాయింట్స్కి కనీసం 18 పాయింట్లు ఉన్నాయా లేదా, 18 కంటే ఎక్కువ ఉన్నాయి కాంబినేషన్స్లో అని యావరేజ్గా చూస్తారు. ఆ పాయింట్స్ చూసేటప్పుడు అంటే అమ్మాయి నక్షత్రం నుండి చూస్తారు, అబ్బాయి నక్షత్రం నుండి చూస్తారు, రెండు కూడా డివైడ్ బై 2 చేస్తారు. చేసినప్పుడు చక్కగా మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 36 ఒకవేళ 18 పైన వచ్చామనుకోండి, ఆ 18 నుండి ఈ 5 నక్షత్రాలు దేనికి ఎక్కువ వస్తున్నాయి అలా కూడా మనం చూసుకోవచ్చు. చూసుకుంటే ఒకవేళ 24, 26 వచ్చే పాయింట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి మనం ఆ కాంబినేషన్లో మనం వెళ్ళచ్చు. దెన్ ఇట్స్ ఓన్లీ ఒక పార్ట్ అన్నమాట. మనం పొంతన చూసేటప్పుడు తారాబలం అనేది ఒక పార్ట్ అన్నమాట. ఫస్ట్ తారాబలం కానీ మ్యాచ్ కాకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళరు. ఇవాళ రేపు పంచాంగాలు అందరి ఇళ్లలో ఉన్నాయి, అందరూ పెట్టుకుంటున్నారు. సో వీళ్ళ తారాబలమును పాయింట్సే ముందు చూస్తారు. తర్వాత మన తెలంగాణలో ఏంటంటే రకరకాలు అన్నీ ఉన్నాయి. యోని కూడా చూస్తారు, నాడి చూస్తారు, ఏ నాడి, మధ్య నాడి, అంచెనాడి, ఇలా రకరకాలు చూస్తుంటారు. సో నక్షత్రం వరకు మనకు వచ్చేటప్పుడు ఏంటంటే ఈ 2 కాంబినేషన్ మనం చూసుకోండి. ముందు పాయింట్స్ కానీ కొంతవరకు కలిస్తే ఇంకా ఫర్దర్ డిస్కషన్ అనేది మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెప్పాలి. సో ఎప్పుడైతే మనం ఇలా చూసుకుంటామో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పాయింట్స్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ అలాగే మనం నాడి దగ్గరకు వచ్చినప్పుడు కానీ చాలామంది ఇది చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఆదినాడి, మధ్యనాడి, అంచెనాడి అని చెప్పంటారు. అంటే 2 నక్షత్రాలు ఒకటే నాడి అవ్వకూడదు, నాడి అవ్వాలి. అయితే సంతాన దోషం వస్తుందని చెప్తున్నారు. సో ఇవాళ నేను కొంచెం మోడర్న్గా చెప్పాలంటే ఈ సంతాన దోషం వస్తుంది అన్నది దాన్ని ఇప్పుడు ఇవాళ రేపు కాలంలో ఎవరు పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే మోడర్నైజ్డ్ లైఫ్లో ఇప్పుడు ఎలా అవుతున్నదంటే పిల్లలు పుట్టాలి అనుకున్న దానికి రకరకాల మెడిసిన్స్ దొరుకుతున్నాయి, రకరకాలుగా ట్రీట్మెంట్స్ దొరుకుతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఏం చేస్తారంటే ఇద్దరిది ఏకనాడైందండి, సంతాన దోషం అవుతుంది, పెళ్లి చేయడానికి వీలేదండి అని ఎవరో పంతులు గారు చెప్పారండి, మనం చేసి ఆపేస్తుంటారు. సో ఇప్పుడు తారాబలం కలిసినప్పుడు మంచి పాయింట్స్ వచ్చినప్పుడు అది ఏకనాడిన విషయం మీద మనం పెద్దగా ఏకాగ్రత చేయక్కర్లేదు. కారణం ఏంటంటే టెక్నికల్గా చాలా డాక్టర్స్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం వరి అవ్వకలేదు, దాని గురించి వరి అవ్వకుండా అలాగని చూసుకోగలిగితే డెఫినెట్గా ఈ యొక్క భరణి నక్షత్రానికి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా కృతికా నక్షత్రం అనుకోండి, అలాగే మనం ఆరుద్ర నక్షత్రం తీసుకోండి, అదే పునర్వసు నక్షత్రం తీసుకోండి, పుష్యమి నక్షత్రం తీసుకోండి, ఇవన్నీ కొంత వర్కౌట్ అవుతాయని చెప్పడానికి అవకాశం. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం బియాలు.